వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐ ఆమ్ మహేందర్ రెడ్డి. మనం ఈరోజు వివిధ దినపత్రికలలో వచ్చిన ముఖ్యమైన వార్తల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. అందులో మొదటగా మనం చూసింది ఏంటంటే, గత 4 రోజులుగా మనం చర్చిస్తున్నాం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విదేశీ పర్యటనలో ఉన్నారు అన్నది. సో ఇప్పుడు మనం చూడాల్సిన అంశం ఏంటంటే, భారత ప్రధానమంత్రి గయానాలో తన తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు గయానా నుంచి వచ్చే ముందు తను అక్కడున్న సరస్వతి విద్యానికేతన్ అనే దాన్ని సందర్శించాడని, అదే సమయంలో అక్కడ ఆయన మాట్లాడుతూ ప్రవాస భారతీయులు భారతీయ సంస్కృతిని ప్రచారం చేయడంలో లేదా గౌరవాన్ని పెంచడంలో రాష్ట్ర దూతలుగా అంటే స్టేట్ అంబాసిడర్గా వీళ్ళు పనిచేస్తున్నారు అని పేర్కొనడం అనేది మనం చూసాం. అదేవిధంగా గయానా విషయానికి వచ్చే వరకు క్రికెట్, కల్చర్ అనేటివి ఈ 2 దేశాల మధ్య అవినాభావ సంబంధం పెంచడంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి అనేది మనం చూసాం. తర్వాత ఈనాడులో కనుక 2 ఆర్టికల్స్ని మనం చూడవలసి వస్తే, ఒకటేమో బంగ్లాదేశ్కు సంబంధించిన అంశాన్ని చూసాం, రెండవది వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న సైబర్ నేరాలలో ఈనాడు సౌదీ అరేబియా సైబర్ నేరాల బారిన పడకుండా రక్షించుకోవడానికి తను చేస్తున్న ప్రయత్నం ఎటువంటిది అనేది మనం చూసాం. సో ముందుగా మనం బంగ్లాదేశ్ అంశాన్ని కనుక తీసుకుంటే, 1947 వరకు అది భారత్లో ఒక అంతర్భాగంగానే కొనసాగింది. బ్రిటిష్ వారు 1906లో ఈ యొక్క ఈస్ట్ అండ్ వెస్ట్ బెంగాల్ను చేసి, ఆ తర్వాత కాలంలో 1911లో బెంగాల్గా చేసిన తర్వాత కాలంలో 1947లో ఇది విభజనకు గురై ఈస్ట్ పాకిస్తాన్గా పేరు పొందిందన్నది తెలుసు. అయితే ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ ఆనాడు మనం వెస్ట్ పాకిస్తాన్ అని పిలిచేది. వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళ రాచరికం అంటే వాళ్ళ యొక్క పరిపాలనలో అనేక అకృత్యాలు ఈస్ట్ పాకిస్తాన్లో జరగడం వల్ల ఇక్కడ బంగ్లాదేశ్ ప్రజలు, ఈనాడు పిలుస్తున్న బంగ్లాదేశ్, ఆనాడు ఈస్ట్ పాకిస్తాన్లోని ప్రజలు ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో తిరుగుబాటు జరిపి, సో వాళ్ళ మారణకాండాన్ని తట్టుకోలేక అనేక మంది ప్రజలు భారతదేశంలోకి చొచ్చుకొని రావడం, దాని ఫలితంగా భారత్ సైనిక చర్యను చేపట్టి ఇది భారత్ పాకిస్తాన్ల యుద్ధంగా మారి చివరికి 1971లో బంగ్లాదేశ్గా ఆవిర్భవించిందన్న తెలుసు. అదేంటో కానీ బంగ్లాదేశ్ స్వతంత్ర రాజ్యం అయినప్పటికీ కూడా పశ్చిమ పాకిస్తాన్లో ఉన్న రాజకీయ పోకడలు అనేవి ఇక్కడ కూడా కొనసాగుతూనే వచ్చాయి. ఎప్పుడూ ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వాన్ని ఉండనివ్వరు. సో షేక్ ముజిబుర్ రెహమాన్ తర్వాత ఎర్షాద్ గారు కానీ, ఆ తర్వాత ఖలీదా జియా, తర్వాత షేక్ హసీనా, మళ్ళీ ఖలీదా జియా, మళ్ళీ షేక్ హసీనా, చివరికి ఈ సంవత్సరం ఒక పెద్ద విప్లవం జరిగింది ఇక్కడ. సరే, దీని వెనుక విదేశీ శక్తులు ఉన్నాయన్నాం. షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీకి చెందిన కొందరు పెద్దలు సరైన రీతిలో ఉండకపోవడం, రిజర్వేషన్లు అన్నీ కలిపి ఏం జరిగాయి అనేది మీరు చూశారు. అలాంటి బంగ్లాదేశ్ షేక్ హసీనాను పదవీచ్యుతురాలు చేసిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాన్ని నోబెల్ లారెటర్ అయిన మొహమ్మద్ యూనిస్ నేతృత్వంలో దీన్ని ఏర్పరచుకున్నారు. కానీ అనేక రాజ్యాంగబద్ధమైన లొసుగులు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా చివరికి ఒక ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ ప్రభుత్వ పర్యవేక్షణలోనే వచ్చే సంవత్సరంలో ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం ఏర్పడడం కోసం ఎన్నికలు నిర్వహించాలని వాళ్ళు నిర్ణయించారు. సో ఇప్పుడు కొన్ని క్రైసిస్ కనుక అక్కడ చూస్తే ఎంతో కొంత లా అండ్ ఆర్డర్ అక్కడ సెట్ రైట్ అయినప్పటికీ కూడా ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్ రేట్ హైలో ఉందన్నది మనం చూస్తున్నాం, అరౌండ్ 13%. దాంతోపాటు మరొకటి ఇక్కడ చూస్తే విద్యుత్ కోతలు విపరీతంగా పెరిగాయి. వాస్తవంగా బంగ్లాదేశ్ భారతదేశం పైనే విద్యుత్ దాదాపు 10% ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ సప్లైడ్ ఫ్రమ్ ఇండియా. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ హియర్, అదానీ గారి ఎలక్ట్రిసిటీ సంబంధించిన దానికి వాళ్ళు పే చేయకపోవడం వల్ల అది కూడా ఒక ప్రాబ్లమాటిక్గా ఉంది. సో దాంతో కోతలు అనేవి రెగ్యులర్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఓవర్కమ్ అయ్యి మళ్ళీ ఇక్కడ శాంతియుతమైన ప్రభుత్వం ఏర్పడి ఎగుమతులు పెరగడం, ఆర్థిక స్థితిగతులు మార్పు రావడం అనేది చూస్తూ ఉండాల్సి ఉంది. మనం మూడవ అంశాన్ని ఈ రోజులో మనం కనుక చూస్తే, ఈ పర్టికులర్లీ దేనికి సంబంధించింది అన్నది చూస్తే మనం సైబర్ నేరాలకు సంబంధించింది. ఈనాడు సౌదీ అరేబియా అనేది సెంట్రల్ ఏషియన్లో కనుక చూస్తే బాగా విద్యావంతులు ఉన్నదానిగా కనిపిస్తుంది. అరౌండ్ 98% లిటరసీ ఇక్కడ ఉంది. అందులో దాదాపు 92% పీపుల్ దే ఆర్ లింక్డ్ విత్ దట్ ఇంటర్నెట్. ఇందులో మోర్ దెన్ 70% పీపుల్ ఎవ్రీడే స్పెండ్ 7 hours ఇన్ సోషల్ మీడియా అనేది కూడా చూసాం. కాబట్టి సహజంగా
ఇంత సమయం సోషల్ మీడియాలో ఉండడంతో పాటు సౌదీ అరేబియా ధనవంతమైన దేశం అన్నది కూడా తెలుసు. కాబట్టి సైబర్ నేరగాళ్లకు దృష్టి అంతా అక్కడే ఉంటుంది. ఆ క్రమాన్ని కనుక మీరు చూస్తే ఇక్కడ 2015లోనే దాదాపు 1.60 1,60,000 సైబర్ నేరాలు జరిగాయి. అది కాక ఆ సైబర్ నేరాలు 1,60,000 జరిగితే ఆ రోజు దాదాపు ఎంత సొమ్మును కొల్లగొట్టారు సైబర్ నేరాల ద్వారా 2015లో అన్నది కనుక చూస్తే 2021లో 2.5 కోట్ల సైబర్ నేరాలు జరిగితే ప్రతి నేరం వెనుక దాదాపు 51 లక్షల రూపాయల ధనాన్ని వీళ్ళు కోల్పోయారు అన్నది మనం చూసాం. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఈ యొక్క అంటే విద్యా వ్యవస్థలోనే అంటే స్కూలింగ్ లెవెల్ నుంచి సైబర్ నేరాలను ఎట్లా ఎదుర్కోవాలి, రెండవది సైబర్ నేరాల బారిన పడకుండా ఎలా ఉండాలి అన్న దానికోసం చేశాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కొన్ని సంస్థలు కూడా ఇక్కడ నెలకొల్పడం, అంటే దీన్ని కృత్రిమ మేధ అనే దాంతో పిలుస్తున్నాం. నేషనల్ సైబర్ సంస్థ ఒకదాన్ని కూడా ఏర్పాటు చేసి కొంత ట్రైనింగ్ క్యాంప్స్ అనేది నిర్వహిస్తున్నట్టుగా మనం చూసాం. ఇది మూడవది. నాలుగవ అంశానికి వచ్చే వరకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ సంబంధించిన అవార్డ్స్, యువ పురస్కారాలు అనేటివి నిన్న ఇవ్వడం. అందులో 2022-23 విభాగంలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన 6గురికి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యొక్క అవార్డు లభించిందన్న. ఇది కేంద్ర సాంస్కృతిక శాఖ మరియు నాటక శాఖ అంటే ఆ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఈ యొక్క అవార్డుని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అందులో మనకు జానపద గాయకుడిగా బాగా పాపులర్ అయిన మంగ్లీగా పిలువబడుతున్న ఆవిడకు కూడా ఈ అవార్డు లభించింది అన్న చూసాం. ఈ మంగ్లీ అసలు పేరు సత్యావత్ మొదావత్ అని చూస్తాం. లక్ష్మి అనేట ఆవిడ ఒక ఆవిడకు వచ్చినట్టుగా మనం చూసాం. లక్ష్మితో పాటుగా ఈ అవార్డును షేర్ చేసుకున్న వాళ్ళు మూరబళ్ళ సురేంద్రబాబు గారు అని చూసాం. సో ఈ ముగ్గురితో పాటు నాలుగో వారు ఎవరు అని చూస్తే శ్వేతా ప్రసాద్, మల్లికార్జున్ రావు, అంగడి భాస్కర్, ఈ యొక్క 6గురికి ఈ అవార్డును పొందారు అనేది మనం చూసాం. థ్యాంక్ యూ ఆల్. ఈరోజు కరెంట్ అఫైర్స్ ఇవి. తిరిగి మళ్ళీ మనం మండే రోజు కలుద్దాం.